దేవుని గురించి తెలుసుకోవటం, దేవుని గురించి నిజంగా తెలుసుకోవటం మధ్య కొంత వ్యత్యాసం ఉంది. యెస్ ఆర్ నో? డు యూ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్? దేవుని గురించి తెలుసుకోవటం, సింప్లీ నోయింగ్ గాడ్, అండ్ దేవుని గురించి నిజంగా తెలుసుకోవటం, ట్రూలీ నోయింగ్ గాడ్ మధ్య వ్యత్యాసం అనేది ఉంది. అనేక మంది దేవుని గుణ లక్షణాలను వివరించగలరు. పీపుల్ కెన్ బ్యూటిఫుల్లీ ఎక్స్‌ప్లెయిన్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. ఆయన గుణాలను, ఆయన నేచర్‌ని పీపుల్ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. అనేక బైబిల్ వచనాలు కూడా చాలా వరకు మెమరైజ్ చేయగలరు. ఇన్‌ఫాక్ట్ ఐ నో సమ్ పీపుల్ గ్రంథాలను, బైబిల్ బుక్స్‌ని మెమరైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ నో దట్ పీపుల్ కెన్ డూ దట్. క్రైస్తవ సిద్ధాంతాలు తెలిసిన వారు ఉన్నారు. దే నో ద బిలీఫ్స్ అండ్ డాక్ట్రిన్స్ ఆఫ్ స్క్రిప్చర్, ద ట్రెడిషన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ. అయినప్పటికీ గాని వారికి దేవునితో నిజమైన వ్యక్తిగత సంబంధం ఉందా లేదా అన్నది క్వశ్చన్. ఆఫ్ కోర్స్ ఐ కెన్ హ్యావ్ హెడ్ నాలెడ్జ్ బట్ నాట్ ది హార్ట్ నాలెడ్జ్. దేవుని గురించి నేను ఎంతో తెలుసుకొని ఉండొచ్చు, ఎంతో అవగాహన ఉండొచ్చు, ఎంతో ఐ మీన్ ఐ కుడ్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కానీ ఆయనతో వ్యక్తిగత సంబంధము ఉందా లేదా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ హ్యావింగ్ హెడ్ నాలెడ్జ్. అంటే గ్రంథాలు చదవండి. ఆఫ్ కోర్స్ రీడ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు, ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్ కాంటెంట్. లెర్న్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. బట్ లెర్నింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ డజంట్ సేవ్ యూ. మనం ఎంత నేర్చుకున్నా కానీ విశ్వాసము లేకుంటే యూ కెనాట్ బీ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ అ క్రిస్టియన్. సో దేవుని గురించి తెలుసుకోవడం, దేవుని నిజంగా తెలుసుకోవడంలో దేర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. అగైన్ దేర్స్ లాట్ ఆఫ్ పీపుల్, చాలా మంది దేవుని లక్షణాల గురించి చెప్పగలరు, థియోలాజికల్ డిబేట్స్ లేదా పాయింట్స్ గురించి మాట్లాడగలరు, లేకపోతే దే కెన్ యాక్చువల్లీ ఆర్గ్యూ ఆన్ డిఫరెంట్ పొజిషన్స్ అండ్ డినామినేషనల్ నాలెడ్జ్. సో చాలా జ్ఞానం ఉండొచ్చు కానీ దే మే నాట్ హ్యావ్ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. వారికి దేవుని గురించి వ్యక్తిగతమైన సంబంధము ఉండకపోవచ్చు. దేవుని వాక్యము మనకి ఎందుకు ఇవ్వబడిందంటే టు నాట్ సింప్లీ హ్యావ్ హెడ్ నాలెడ్జ్, ఏదో మేధోపరమైన జ్ఞానం సంపాదించుకోవడం కాదు, బట్ టు హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆయన తనను తాను ఎందుకు బయలుపరుచుకున్నాడంటే ఏదో 4 మాటలు ఆయన గురించి తెలుసుకొని మూవ్ అయిపోవడం కాదు. ఇట్ ఈస్ టు హ్యావ్ అవర్ లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్డ్. మన జీవితాలు మార్చటానికి ఆయన తనను తాను బయలుపరుచుకున్నాడు. అండ్ హీ గేవ్ అస్. ఆయన గురించి నేర్చుకోవాలి కాబట్టి హౌ ఆర్ వి గోయింగ్ టు లెర్న్ అబౌట్ హిమ్? హిస్ వర్డ్. ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు. హీ గేవ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ సో వీ కుడ్ లెర్న్ అబౌట్ గాడ్. ఆయన గురించి నేర్చుకోవటమే కాదు కానీ సో దట్ వీ మే హ్యావ్ పర్సనల్, వ్యక్తిగత నిజమైన సంబంధం కలిగి ఉంటాము అని చెప్పేసి గాడ్ గేవ్ హిస్ వర్డ్ టు us. సో మనకు నాలెడ్జ్ ఉండొచ్చు. వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ నాలెడ్జ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఆర్ గాడ్. కానీ వ్యక్తిగత నిజమైన సంబంధం క్రీస్తుతో ఉందా లేదా is something that we need to do. So because of that, which I believe many Christians who claim Christians have very little relationship to the Lord Jesus Christ. Because of that, I want to start this mini series on knowing God. దేవుణ్ణి తెలుసుకోవటం అనే అంశంపై లేదా ఆయన గుణాలను తెలుసుకోవడం అంశంపై ఈ మినీ సిరీస్ అనేది నేను చేస్తా ఉన్నా. ఈ మినీ సిరీస్ కేవలం దేవుని గురించి తెలియజేయటమే కాక హౌ కెన్ వీ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్, పరిశుద్ధ గ్రంథంలో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుని మరింత లోతుగా తెలుసుకోవడానికి ఇదొక ఆహ్వానంగా మీరు తీసుకోండి. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు నో గాడ్ మోర్ పర్సనల్లీ. అండ్ మై గోల్ త్రూ దిస్, నా గోల్ ఏంటంటే ఈ సిరీస్ ద్వారా టు ఎంకరేజ్ యూ in the word so that you would know the living Lord. ఆయనను, యేసుక్రీస్తు ప్రభువుని నిజంగా మీరు తెలుసుకొని గొప్ప సంబంధం కలిగి, ఏ సంబంధం అయితే క్రీస్తు మన నుంచి కోరుతున్నాడో అటువంటి సంబంధం కలిగి జీవిస్తారు. బికాజ్ వన్స్ యూ నో ద లార్డ్, ఒకసారి మనం దేవుణ్ణి నిజముగా తెలుసుకుంటే వీ విల్ నాట్ టర్న్ బ్యాక్. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోము, దేవుని నుంచి దూరంగా వెళ్ళలేము. ఎందుకంటే ఆయన గుణాలను తెలుసుకుంటాం. ఆయన ప్రేమ ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన హృదయం ఏంటిది, ఆయన కోరిక ఏంటి, వాట్ ఈస్ హిస్ డిజైర్, హిస్ విల్ ఫర్ ద వరల్డ్ అండ్ ఫర్ అస్. మనకును ఈ లోకం పట్ల ఆయనకున్నటువంటి డిజైర్ ఏంటి, వీ విల్ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. సో వన్స్ వీ నో, ఒకసారి దేవుడి గురించి మనం నిజంగా తెలుసుకుంటే ఆల్ వీ వుడ్ డూ ఈస్ ఫాల్ అట్ హిస్ ఫీట్ అండ్ వర్షిప్ హిమ్. ఆ నిజంగా తెలుసుకొని దేవుడు కోరుతున్న వ్యక్తిగా మారి
ఆయన్ను మహిమపరచడానికే ఈ మినీ సిరీస్ ఏర్పాటు చేయబడింది. సో ఐ ఇన్వైట్ యూ, దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్ ఫర్ యూ టు ప్లీజ్ జాయిన్ దిస్ స్టడీ అండ్ ప్లీజ్ షేర్ విత్ అదర్స్ టు కమ్ జాయిన్ అండ్ లెర్న్ అబౌట్ గాడ్, బికాస్ నోయింగ్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బిలీవర్. దేవుడు ఎందుకు తనను తాను మనకు బయలుపరుచుకున్నాడంటే, నాట్ టు సింప్లీ హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, బట్ టు హ్యావ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిమ్, టు చేంజ్ అవర్ లైఫ్స్. అంటే మన జీవితాన్ని మార్చటానికి దేవుడు తనను తాను బయలుపరచుకోవడం జరిగింది. సో ఐ ఇన్వైట్ యూ టు మేక్ టైమ్ and to join me in this short series. God bless you.